హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ Lavanya21 అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. చాలా డేస్ తర్వాత అయితే నేనైతే వ్లాగ్ షూట్ చేస్తున్నాను. ఆల్రెడీ మీరు thumbnail లో చూసి ఉంటారు కదా ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది. సో మేమైతే ఎన్టీఆర్ గార్డెన్స్కి అయితే వెళ్ళాము. సండే రోజు అనమాట ఇది అయితే వెళ్ళాము. సో ఇక్కడ మా అత్తయ్య వాళ్ళని అండ్ ఆడపడుచు వాళ్ళని అయితే మేము తీసుకొని అయితే ఎన్టీఆర్ గార్డెన్స్కి అయితే వెళ్ళాము. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేము వెళ్ళింది సండే కాబట్టి చాలా రష్ ఉందన్నమాట. ట్యాంక్ బ్యాండ్ మొత్తం ఆ సరౌండింగ్స్ అంతా చాలా అంటే చాలా రష్ ఉంది. వీకెండ్ కాబట్టి ఇంకా అందరు ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అందరూ అలా చిల్ అవ్వడానికి అయితే వస్తూ ఉంటారు కాబట్టి బాగా అయితే రష్ ఉంది. అండ్ పార్కింగ్ చేయడానికి కూడా అసలు ప్లేస్ లేదనమాట, అంత రష్ అయితే ఉంది. ఇంకా మేమైతే ఇక్కడ కార్ దిగేసి నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. మా హస్బెండ్ అయితే ఇంకా నక్లీస్ రోడ్ సైడ్ అయితే పార్క్ చేయడానికి అయితే వెళ్ళాడనమాట. ఇంకా మేము అంతలోపు అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా టైం వచ్చేసి 6:30 అలా అయితే అవుతుంది. అండ్ ఇంకా మా ఆడపడుచు పాప అయితే వెళ్దామని అయితే మార్నింగ్ నుంచి అడుగుతూనే ఉందన్నమాట. ఇంకా సరే అని అయితే తీసుకొచ్చాము, పిల్లలు కూడా సరదాగా ఆడుకుంటారని. సో ఇంకా మేము లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. చూడండి ఎంత రష్ ఉన్నారు, అసలు చాలా అంటే చాలా రష్ ఉన్నారు. మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ 7 అయితే అయ్యిందనమాట. ఇంకా చూడండి ఇక్కడ సెక్రటరియేట్ ఎంత బాగా కనిపిస్తుందో, అసలు చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. ఆ లైటింగ్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. నేను ఎన్టీఆర్ గార్డెన్స్కి పెళ్ళైన కొత్తలో వచ్చాను అండ్ ఒకసారి పాపని తీసుకొని అయితే వచ్చాను. బాబుని తీసుకొని అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము. ఇంక ఇక్కడ చూడండి, ఇంక మేమైతే అక్కడక్కడ ఫొటోస్ ఆగి అయితే ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నాము. చూడండి అసలు సెక్రటరియట్ ఎంత బాగా కనిపిస్తుందో, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడైతే నేనైతే ఫోటో తీస్తూ ఉన్నాను అనమాట. సో అందుకే అక్కడ అందరు నించి ఉన్నారు. అండ్ ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఇక్కడ మా అత్తయ్య అండ్ మా హస్బెండ్ మా పిల్లలు అయితే ఉన్నారు. నేనే అనమాట ఫోటో తీస్తున్నాను. అందుకే నేనైతే వీడియోలో అంతగా కనిపించాను నేనైతే, ఎందుకంటే షూట్ చేస్తుంది నేనే కాబట్టి. పిల్లలకి ఏదైనా ఆడిద్దామని అయితే అటు సైడ్ అయితే వెళ్తూ ఉన్నాము మేము. చూడండి అసలు ఆ వాటర్లో ఆ లైటింగ్స్ ఎంత బాగా పెట్టారో, చాలా అంటే చాలా బాగా నచ్చింది. కాకపోతే ఫొటోస్ దిగడానికి అంత లైటింగ్ అయితే లేదనమాట, అన్ని డిస్కో లైట్స్ టైప్ ఉన్నాయన్నమాట. సో ఫొటోస్ కూడా కొన్ని బాగా వచ్చాయి, కొన్ని అంతగా రాలేదన్నమాట, లైటింగ్ తక్కువగా ఉండడం వల్ల. ఇంకా అటు సైడ్ అయితే వాటర్ స్లైడ్ అయితే ఉందన్నమాట. సో అక్కడ ఏంటి అని చూద్దామని అయితే వెళ్తూ ఉన్నాము. చూస్తున్నారు కదా ఎన్టీఆర్ గార్డెన్స్లో ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉంది. చాలామంది ఫ్యామిలీసే వచ్చారు. ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాము. నేనైతే వీడియో తీస్తున్నాను కాబట్టి ఇంకా మా హస్బెండ్ అండ్ ఇంకా మా అన్నయ్య అయితే బాబుని అయితే పట్టుకుంటూ ఉన్నారు కాబట్టి నాకైతే వ్లాగ్ చేయడానికి అయితే ఈజీగా అనిపించింది. అండ్ ఇక్కడ నేను వీడియో తీస్తూ ఉంటే మా అత్తయ్య తీయి అని అయితే అనేసిందనమాట మా అత్తయ్య. సో ఓకే సపోర్ట్గా ఉన్నారని చెప్పి ఇంకా నేనైతే కంటిన్యూ అయితే చేశానన్నమాట వ్లాగ్ షూట్ చేయడము. ఇక్కడైతే నేనైతే ఫోటో తీస్తూ ఉంటే ఎంతమంది అసలు వెళ్తూ ఉన్నారనమాట, అస్సలు ఆగట్లేదు. ఫోటో తీసుకుంటున్నారు కదా, ఒక సెకండ్ ఆగితే ఏమైపోతుంది, అస్సలు ఆగలేదన్నమాట, వెళ్తూ ఉన్నారు. అండ్ ఇక్కడైతే ఫోటో కూడా తీసేసాను. అండ్ ఇంకా కాళ్ళు నొప్పిలేస్తున్నాయని ఇంకా మేమైతే ఒక దగ్గర అయితే కూర్చున్నాం. కానీ అక్కడ అసలు లైటింగే లేదనమాట. ఇక్కడ నేనే ఫోన్లో ఫ్లాష్ లైట్ వేసుకొని అయితే వీడియో అయితే లైట్గా అయితే షూట్ చేశాను. ఇటు సైడ్ అయితే చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. సో ఏం గేమ్స్ ఉన్నాయని అయితే చూడడానికి అయితే వెళ్ళాము. అండ్ చాలామంది చాలా రష్ ఉన్నారు అసలు. ఇంకేదైనా ఎక్కిద్దామంటే పిల్లలు ఎక్కడ పడిపోతారేమో అని మేమైతే ఒక్కటి కూడా ఎక్కించలేదన్నమాట పిల్లలకి, జస్ట్ అయితే చూపించాము అంతే. అండ్ మా పాప అయితే ఓన్లీ ఒకటైతే ఎక్కిందనమాట. ఇంకా స్లోగా అయితే నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాము, అన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇంకా అప్పటికే మేము అలసిపోతున్నాం అన్నమాట. కాళ్ళు అయితే బాగా అంటే బాగా నొప్పి లేస్తున్నాయి. అండ్ నాకైతే ఇంట్లో వర్క్ చేసుకొని ఇంకా వెళ్ళేసరికి ఇంకా హెవీగా అనిపించింది అనమాట. హెవీ బాడీ పెయిన్స్ అయితే అయ్యాయి నాకు. ఇంకా నేను ఇక్కడ అత్తయ్య వాళ్ళని అయితే కూర్చోమని చెప్పాను, ఫోటో అయితే తీస్తానని చెప్పాను. సో మెమొరీగా గుర్తు ఉంటాయి కదా ఫొటోస్ దిగుతూ ఉంటే, ఇంకా అందుకే అందరైతే కూర్చున్నారనమాట. నేనైతే ఫోటో తీశాను. అండ్ ఇంక ఇక్కడ నేను కూడా ఫోటో దిగేస్తున్నాను, ఎందుకంటే నేను కూడా ఫోటోలో వీడియోలో కనిపించాలి కాబట్టి ఇంకా నేనైతే దిగేసాను ఫోటో.
అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కూడా మేము అలానే కూర్చుండిపోతున్నాము, ఎందుకంటే కాళ్ళు బాగా లాగేస్తున్నాయి అన్నమాట. ఇంకా పిల్లల్ని పట్టుకుంటూ వెళ్తూ ఉన్నాం కాబట్టి ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతున్నాము. అండ్ ఇక్కడ చూడండి, మా పాపనైతే మా హస్బెండ్ అయితే ఇక్కడ హార్స్ దానిపైన అయితే ఎక్కించాడనమాట. ఇంకా చాలామంది పిల్లలు అనమాట, ఓన్లీ 6 years బిలో ఉన్న వాళ్ళే. అండ్ ఇక్కడ మా హస్బెండ్ ఎక్కించేసి అయితే వస్తూ ఉన్నాడు. తినైతే మా ఆడపడుచు వాళ్ళ పాప. అదిగోండి మా పాప అయితే అక్కడ కూర్చుందనమాట. సో ఇంకా నేనైతే జూమ్ చేసి అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాను మా పాప కనిపించాలని. ఇంకా అయితే స్టార్ట్ అవ్వలేదు. మిడిల్లో పేరెంట్స్తో పాటు పిల్లలు కూడా కూర్చోవచ్చు. జస్ట్ అది రౌండ్గా తిరుగుతుంది అంతే. అండ్ ఇక్కడ చూడండి, కొన్ని అయితే 2 అయితే చాలా హై రిస్క్లో ఉన్నవి అన్నమాట. అవి ఆడుతుంటే అవి మనకు చూస్తూ ఉంటే కూడా అసలు అవి ఎక్కడ వచ్చి పడతాయేమో అని అంత భయం అయితే వేసింది. అండ్ ఇక్కడ మా పాప చూడండి, ఇంకా అదైతే స్టార్ట్ అయ్యింది. ఇంకా మా పాపని చూడమంటే చూడట్లేదు అనమాట. సో చూడండి, ఇక్కడ తినే అనమాట మా పాప. ఇంకా తిరుగుతూ ఉందన్నమాట. ఒక 5 to 6 rounds అయితే వేశారు అంతే. ఇంక ఇది చిన్నది కాబట్టి కొంచెం ఇదైతే ఎక్కించాము మా పాపకి. అండ్ ఇక్కడ చూడండి, ఒకటైతే ఉంది రివర్స్లో ఉందన్నమాట. రివర్స్లో తిరుగుతుంది. ఎంత భయం వేసిందంటే ఒక్కసారిగా స్టక్ అయిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి అనిపించింది అనమాట మాకు. ఇంకా మా ఆడపడిచి వాళ్ళ పాప ఎక్కుతానంటే చూపిస్తూ ఉన్నాము, చూడు అక్కడ ఎలా తిరుగుతుంది ఏంటి, ఒకవేళ నువ్వు ఎక్కిన తర్వాత స్టక్ అయిపోతే ఎలా ఏంటి అని మేము ఇన్ని క్వశ్చన్స్ అయితే వేస్తున్నాం తనకి. తను అయినా చాలా బాగుంది, నేను ఎక్కుతానని అయితే అనేసింది. కానీ ఇంకైతే ఎక్కించలేదు, ఎందుకంటే అది హై రిస్క్ కదా, ఎందుకు తెలిసి ఎక్కించడం అని అయితే మేమైతే ఎక్కించలేదు దానికి. ఇంకా 2-3 ఉన్నాయి అట్లా హై రిస్క్వి, ఎందుకు ఎక్కించి మళ్ళీ రిస్క్లో పడడం అనేసి అయితే ఇంక ఎక్కించలేదు. ఇంకా లాస్ట్కి అయితే మేము ఇక్కడైతే ఫొటోస్ దిగుతూ ఉన్నాము, మా హస్బెండ్ అయితే ఫోటో తీస్తూ ఉన్నారు. అండ్ ఇంకా మేము వెళ్ళిపోతున్నాం అనమాట. జస్ట్ మేము ఒక 40 minutes ఆర్ 1 hour అయితే అంతే ఉన్నాము, ఇంకెక్కువసేపు అయితే లేమన్నమాట అక్కడ. ఇంకా బయటికి అయితే వచ్చేసాము. ఇంకా మా హస్బెండ్ అయితే కార్ తీసుకురావడానికి అయితే వెళ్తూ ఉన్నారు. ఇంకా మేమైతే ఎలాగో ఇంతవరకు వచ్చాము కాబట్టి ట్యాంక్ బండ్ కూడా కొంచెం చూద్దామని చెప్పి ఇంకా స్టెప్స్ అయితే ఉంటాయి కదా మిడిల్లో ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గర, ఇంకా స్టెప్స్ అయితే ఎక్కి ఇంకా అటు సైడ్ అయితే వెళ్తున్నాము. ట్రాఫిక్ చాలా ఉన్నప్పుడు అయితే ఇలాంటి స్టెప్స్ చాలా యూస్ఫుల్ కదా, ఎందుకంటే ట్రాఫిక్ మిడిల్లో మనం రోడ్ క్రాస్ చేసి వెళ్ళలేం కాబట్టి ఇలా స్టెప్స్ ద్వారా అయితే ఇంకా అటు సైడ్ అయితే వెళ్ళాము. ఇంకా వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ పానీపూరి తిందామని అయితే పానీపూరి తింటున్నాము, కానీ అస్సలు టేస్ట్ బాగాలేదన్నమాట, అస్సలు లేదు, అసలు ఏమాత్రం బాగా అనిపించలేదు. ఇంకా సర్లే తీసుకున్నాం కదా అని అయితే ఇంకా అందరం ఒక్కొక్క ప్లేట్ తీసుకున్నాము. పిల్లలైతే కట్లెట్ తీసుకున్నారు. ఇంక ఇక్కడతో అయితే నేను వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.